ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మస్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి నిమిషం చక్కగా ఆనందంగా మనం అందరం ఉండే విధంగా ఆశీర్వదించాలని, దానితో పాటు మనందరికీ ఒక అధికారము, పవరు, స్టేటస్ ఉండాలని, దానితో పాటు మనందరికీ సమృద్ధిగా ధనంతో పాటు మన అందరికీ మనలో ఉన్న అనేక రకాల కోరికలు కూడా తక్షణమే అమ్మవారు మనకి నెరవేర్చేలాగా మనకు అమ్మవారి యొక్క కరుణాకృప మన మీద ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ సెప్టెంబర్ మాసం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూసుకుందాం. సెప్టెంబర్ మాసం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. ఇందులో కనుక మనం గమనించుకుంటే ఈ మాసం మనకి చవితితో స్టార్ట్ అయ్యి మరలా చవితితో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో 11 రోజులు శ్రావణ మాసం, మిగతాది మనకి భాద్రపద మాసం ఉంది. ఈ మాసంలో మొత్తం టోటల్గా ఈ సెప్టెంబర్ మంత్లో మనకి కొన్ని ముఖ్యమైన రోజులు ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని, అందరూ ఆనందంగా ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందులో ముఖ్యంగా ఫస్ట్ పండగ మనం చేసుకోవాల్సింది శ్రీకృష్ణ జన్మాష్టమి. సెకండ్ది పోలాల అమావాస్య. అంటే అది చాలా చాలా ముఖ్యమైన పండుగ. అమ్మవారు చాలా ఈజీగా మనందరికీ ఈజీగా వరాలు ఇచ్చే అమ్మవారిని మనం చెప్పుకోవాలి. ఎవరికైతే పిల్లలు చనిపోతూ ఉన్నారో, పిల్లలు సరిగ్గా ఎదగటం లేదో, ధనం మన ఇంట్లో ఉండటం లేదో, ఈ పండగ జరుపుకోవాలి, ఈ పోలాల అమావాస్య అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తర్వాత మనకి భాద్రపద మాసం స్టార్ట్ అవటంతో మనకి వినాయక చవితి స్టార్ట్ అవుతుంటుంది. దాని తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ గమనించుకోవాల్సింది, మనకి పితృపక్షాలు స్టార్ట్ అవుతున్నాయి. వీటిని మహాలయ పక్షాలు అంటారు. అది 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పితృపక్షాలు ముఖ్యంగా ఎవరైతే అధికారం రాకుండా, ప్రమోషన్స్ రాకుండా, ఉద్యోగంలో ఆటంకాలు పడుతుందా, తల్లికి పిల్లలకి మధ్య గొడవలు వస్తూ ఉన్నాయా, ఎవరైతే లైఫ్లో స్టాగ్నేటెడ్గా గ్రోత్ లేకుండా ఉన్నారో, మీ ఇండివిజువల్ జాతకంలో పితృదోషం ఉన్నా, కాలసర్ప దోషం ఉన్నా, త్రిపిండి దోషం ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క పితృపక్షాల సమయాన్ని సద్వినియోగం చేసుకొని పితృదేవతలకు ఆశీర్వాదం తీసుకొని తద్వారా మీ పిల్లలకి శ్రేయస్సుకు ప్లస్ వారికి సరిపడిన ధనం అంతా మీకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందుకని పితృపక్షాలను ప్రతి ఒక్కళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇవి అంతా ఒక ఎత్తు అయితే, జ్యోతిష శాస్త్రంలో మనకి సెప్టెంబర్ మంత్లో 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం 12 రాసుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. ముందులో మారే గ్రహాలు ఏంటి మనం చూసుకుంటే, శుక్రుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 2న, బుధుడు సెప్టెంబర్ 7న, అలానే సూర్యుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 17th, తర్వాత కుజుడు వచ్చేటప్పటికి సెప్టెంబర్ 18th. అంటే టోటల్గా 2nd, 7th, 17th, 18th ఈ యొక్క డేట్లో గ్రహాలు మారుతూ ఉన్నాయి. టోటల్గా ఈ గ్రహాల యొక్క ప్రభావం మనకు 12 రాసుల మీద ఎలా ఉందో మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళు ఈ మంత్ చూసుకుంటే దాదాపు 60% బాగుంది, 40% కొంచెం ఛాలెంజింగ్గా ఉందని గమనించుకోవాలి. పర్టికులర్ నక్షత్రాల ప్రకారం చూసుకుంటే కొంచెం ఇండివిజువల్గా నక్షత్రాలకి కొంచెం ఛాలెంజింగ్గా ఉందని గమనించుకోవాలి. బట్ గ్రహాల వైపు చూసుకుంటే చాలా పాజిటివ్గా ఉంది. బట్ ఓవరాల్ ఇన్ సమరీ చూసుకుంటే 60% అనుకూలంగా ఉంది, ఒక 40% మాత్రం ప్రతికూలంగా ఉందని గమనించుకోవాలి. ఇందులో ముఖ్యంగా డీటెయిల్స్ తెలుసుకోబోయే ముందు నక్షత్రాలు కనుక గమనించుకుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, తర్వాత జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు అంతా ఈ వృశ్చిక రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే వీళ్ళకి తో, నా, నీ, ను, నేనో, యా, ఈ, యు అన్న అక్షరాలు ఈ రాశి వాళ్ళకి అప్లై అవుతాయి. ఇందులో మనం చెప్పుకునే విధంగా ముందుగా 4 గ్రహాలు మారటంతో ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం 2 గ్రహాలు వీళ్ళకి పాజిటివ్గా ఉంది, 2 గ్రహాలు వీళ్ళకి ప్రతికూలంగా ఉంది, ఎగనెస్ట్గా ఉందని చెప్పుకోవాలి. అయితే ఏ గ్రహం అయితే వీళ్ళకి పాజిటివ్గా ఉందో అంత పాజిటివ్ రిజల్ట్ రాదు, ఏ గ్రహం అయితే అంత నెగిటివ్గా ఉందో నెగిటివ్ ఎఫెక్ట్ కూడా వీళ్ళ మీద పడదు. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే నేను పాజిటివ్గానే ఒక 60% ఉందని మనం తెలుసుకోవచ్చు. ఇందులో సూర్యుడు 11వ స్థానంలో ఉండటం విత్త లాభం అని చెప్తారు. 9వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల దేహ రుజం, అంటే శరీరానికి కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. 11వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల పుష్టిగా ఉంటారు. 12వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల విపరీతంగా ధనలాభం వస్తుంది, కానీ విపరీతంగా కూడా ధనంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉండటం చాలా ప్లస్ పాయింట్. వీళ్ళకి ఎప్పుడైతే సూర్యుడు 11వ స్థానంలో ఉంటారో అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్య ఉత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ లాభాదశే చైక ఏకాదశే రవి అని చెప్తారు. అంటే లాభప్రదంగా ఉంటుంది ఏకాదశిలో రవి ఉండటం అని చెప్తారు. అంటే ఈ టైంలో వీళ్ళకి చూసుకుంటే అర్ధచ్చ అంటే ధనం ప్రకారం చాలా బాగుంటుంది. స్వకులాచార ఇంటిలో ఉన్న సాంప్రదాయాలు పద్ధతులు చక్కగా పాటిస్తూ పూజలన్నీ బాగా చేస్తూ ఉంటారు. గృహంలో నిత్య ఉత్సవం శుభప్రదంగా ఉంటుంది. నిత్య మాధుర్య భుక్తిచ్చ చక్కగా మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ కూడా తింటూ ఉంటారు, లాభప్రదంగా ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. అయితే వీళ్ళల్లో ఈ టైంలో
ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త గృహ ప్రవేశాలు చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్ద పెద్ద పూజలు చేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే కుజుడు 9వ స్థానంలో ఉండటం వల్ల కొంచెం ఛాలెంజ్ కూడా ఉంటుంది. ఈ ఛాలెంజెస్లో ముఖ్యంగా ఏం చెప్తారంటే అశనాచ ధనశూన్యం శోషణం దేహపీడనం స్థాననాశో విరోధం చ నవమస్తే భవే ధారాసుతే అని మనకి సంస్కృతంలో చెప్తారు. దాని అర్థం అశనాచ అంటే ఏమవుతుంది, కొంచెం ఫుడ్కి వాటికి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా శోషణం దేహపీడనం, శారీరకం బాధ పెడుతుంది, శరీరం అంతా శోషించిపోయినట్లు ఎండిపోయినట్లు ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంటుంది. స్థాననాశనం, మీరు ఉన్న పొజిషన్లో ఉద్యోగంలో కానివ్వండి లేదంటే చేస్తున్న వృత్తిలో కొంచెం చాలా చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఓవర్ ఎక్స్పెండిచర్, ఎంత అయితే ఖర్చు పెట్టాలో అంత ఖర్చు కాక డబల్ ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువుల నుంచి భయం కలిపే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. దానితో పాటుగా స్టమక్ పెయిన్, కడుపు అప్సెట్ అయ్యే అవకాశం కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంటుంది. దీనితో పాటుగా శుక్రుడు మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. శుక్రుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉండటం వల్ల కృష్యాది సర్వ విఘ్నం శాత్ మహద్ భయం అంటారు. అంటే ఈ టైంలో విపరీతంగా భయం కలిగే పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే అందులో బిజినెస్లో కానివ్వండి, అగ్రికల్చరల్ వ్యవసాయంలో కానివ్వండి చాలా విఘ్నాలతో ఆటంకాలతో కడిగి పనులన్నీ నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుప్త రోగాలు అంటారు, ఇవి కూడా ఈ టైంలో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. చూశారు కదండి, గ్రహాలకి కొంచెం మిక్స్డ్గా పాజిటివ్గా కొంచెం నెగిటివ్గా కూడా ఉంది. కొంచెం ఈ మంత్ ప్లాన్డ్గా ఉండటం ఎంతైనా అవసరం. నక్షత్రం ప్రకారం చూసుకుంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి సౌఖ్యంగా కంఫర్టబుల్గా ఉంటారు, కానీ అనుకున్న పనులు కావు, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెల్త్ కూడా కొంచెం అప్సెట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సేమ్ అదేవిధంగా అనురాధ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి పరవాసము సౌఖ్యము అని చూపిస్తుంటుంది. అంటే ఫారిన్ అవుట్ స్టేషన్ల అవకాశం ఎక్కువగా ఉంటుంది. సౌఖ్యంగా కూడా ఉంటారు, కాకపోతే దేహ పీడనము అతి భయము నాశనము చూపిస్తూ ఉంటుంది. కొంచెం నెగిటివ్గా ఉంది అని గమనించాలి. అలానే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. ఫారిన్ లేదంటే అవుట్ స్టేషన్ ఉండే వాళ్ళకి కలిసి వస్తుంది. క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా కూడా ఉంటారు, కానీ హెల్త్ కాంప్లికేషన్స్ నాశనము చూపిస్తుంటుంది. హెల్త్ విషయం కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. అనుకున్న పనులు కాకుండా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ శుక్రుని వల్ల అని మనం చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా గమనించుకుంటే ఈ రాశి వాళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొంచెం అనారోగ్యం పాలయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ 3 నక్షత్రాల్లో. వీళ్ళకి ఎలాంటి లత్తా లేదు కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ముఖ్యంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కుజుడు 9వ స్థానంలో ఉండటంతో ఫాదర్ హెల్త్కి కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడికి సంబంధించి ఆంజనేయ స్వామికి మంగళవారం ఆకు పూజ చేపిస్తే చాలా బాగా కలిసి వస్తుంది. గాయత్రి మంత్రం రెగ్యులర్గా చదువుతూ ఉన్న చాలా బాగా కలిసి వస్తుంది. ఇవి కాకుండా ఈ రాశి వాళ్ళకి సహజంగా ఈ టైంలో గురువు బాగున్నాడు, ఓవరాల్గా అన్ని గ్రహాలు బాగున్నాయి కాబట్టి చక్కగా బాగుండాలి. ఎవరికైనా ఇన్ కేసు బాగాలేదు అనుకుంటే వాళ్ళు ఒకసారి ఇండివిజువల్గా జాతక చక్రం చూపించుకోవటం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్న, మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్న చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి అందరూ చక్కగా ఉండాలని, అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. చూశారు కదండి ఇప్పటిదాకా ఈ మీ రాశి వారికి ఎలా ఉందో. ఇది గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. దీన్ని మీకు 30 to 40% మాత్రమే అప్లై అవుతుంది. మిగతాది మీ ఇండివిజువల్ జాతకం కనుక చూస్తే అందులో కరెక్ట్గా యాక్యురేట్గా వస్తుంది. ఇండివిజువల్ జాతకంలో చక్కగా దశాభుక్తులు ఉంటే మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటే ఇవి బాగుంటే అంతా బాగుంటుంది. ఇన్ కేసు ఇండివిజువల్ దశాభుక్తుల్లో సరైన రిజల్ట్ లేకుండా ఉంటే, మీ జాతకం వ్యక్తిగత జాతకం సరిగా లేకుండా ఉంటే ఇవి వాటికి యాడ్ అయ్యి దానికి తద్వారా బేజులు చేసుకొని కరెక్ట్గా రిజల్ట్ అయితే వస్తుంది. మీ ఇండివిజువల్గా జాతకం చూపించుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. అంతేకాకుండా నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను. అంటే దాదాపు మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారనమాట. అంటే 40 years ఉండి +or-5 years, అంటే 35 to 45, ఈవెన్ 48, 50 వరకు ఈ మధ్యలో ఏజ్ ఉండి వాళ్ళకి సక్సెస్ఫుల్గా ఒక 10-15 years కెరీర్ ట్రాక్ రికార్డు ఉండి బాగా చదువుకొని ఉండి అన్ని విధాలా చక్కగా లైఫ్లో ఒక బాణంలాగా దూసుకొని వచ్చి, కానీ ఈ టైంలో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే, సడన్గా జాబ్ లేకపోవటం, సడన్గా బిజినెస్ లేకపోవటం, సడన్గా లైఫ్లో గ్రోత్ లేకపోవటం, చాలా కన్ఫ్యూజ్డ్ అయిన పొజిషన్లో కనుక ఉంటే దీనిని జనరల్గా మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్తూ ఉంటారు. బట్ జ్యోతిష శాస్త్రంలో దీనికి చాలా చక్కటి పరిష్కారం ఉంటుందండి. మీకు జాతకంలో ఏమైనా శాపాలున్నా, రుణాలున్నా, గ్రహ దోషాలున్నా, కాలసర్ప దోషాలు లాంటి కఠినమైన దోషాలుంటే ఈ టైంలో యాక్టివేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని
అది మీరు కెరియర్కి గ్రాప్ రావటానికి, లేదంటే మీరు లైఫ్లో ఇలా స్టాగ్నెట్గా ఆగిపోవటానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని చక్కగా పరిష్కారాలు చేసుకుంటే లైఫ్ 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇదే కాకుండా నేను ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా కూడా చాలా హోమాలు అవన్నీ చేపిస్తూ ఉంటాను. అన్యోన్య దాంపత్య గురించి, అన్యోన్య దాంపత్య పాశుపతాభిషేకం. ఇప్పుడు ఈ మంత్లో మనకి ఫస్ట్ 11 డేస్ ఇంకా శ్రావణ మాసం ఉంది కాబట్టి శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వర్ణలక్ష్మి విశేషం హోమం చేయించడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎక్కడైనా మీకు ధనం రాకపోయినా, వచ్చిన ధనం నిలబడకపోయినా, అసలు ఆదాయ వనరులు మీకు ఇన్కమ్ సోర్స్ లేకపోయినా, లేదంటే విపరీతమైన అప్పుల బాధలు ఉన్నా, లేదంటే మీరు ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోయినా కానీ ఈ టైంలో చక్కగా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది సామూహికంగా చేయటం జరుగుతుంది. ఇప్పటిదాకా నేను హోమాలన్నీ 1 to 1 చేపించాను ఎక్కువగా, బట్ ఈసారి మాత్రం సామూహికంగా ఈ యొక్క హోమం చేయించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ధన బాధల నుంచి, రుణ బాధల నుంచి బయటపడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఎవరికైతే హెల్త్ బాగోలేకపోతే మృత్యుంజయ హోమం చేయించుకోవటము, భార్యాభర్తలకు ఇందాక మీరు చెప్పిన విధంగా విశ్వావసు గంధర్వరాజ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకం, చండీ హోమము, సుదర్శన హోమము, ఇలాంటి ఎన్ని హోమాలైనా కానీ మీరు ఎక్కడైనా కనుక లైఫ్లో ఆగిపోయినట్లు అనిపిస్తే మీ ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా కూడా హోమాలు పూజలు చేయించడం జరుగుతుంది. సో మీరు లైఫ్లో ఎక్కడ ఆగకుండా ఉండాలని, జీవితంలో 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోవాలని, మీకు అష్టలక్ష్మీలు చక్కగా కలిసి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలని కోరుకుంటున్నాను. నమస్కారం.